కమాన్ కూప్, గోల్ని ఎలా తప్పించాలో ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను. ఓ, అనవసరంగా ఇంకోటి పగిలిపోయింది. ఆశ్చర్యంగా ఉందే, మన్సన్ బామ్మ గారికి బాల్ని తిరిగిచ్చే అలవాటు లేదు కదా. అటువైపు చూడుకు, ఆ చూపుతోనే శాపం ఇస్తుంది. ఊరుకోండి డాడ్, ఓల్డ్ లేడీ మన్సన్ కళ్ళు ఇంత పెద్దవిగా లేవుగా. థ్యాంక్స్, నువ్వు కూడా ఇంత చెడ్డగా లేవులే. నా పేరు ఫియోనా. నువ్వు కూప్ అనుకుంటాను. ఎప్పుడు పక్క తడిపే పక్కింటబ్బాయివి నువ్వే అనుకుంటాను. అవును, లేదు, నేను అటువంటివి ఏం చేయను. అది ఫియోనా, అక్కడ నుంచోకో. నా ముద్దుల మనవరాలు ఇలాంటి వాళ్లతో ఆడుకోకూడదు. వాళ్ళు మన ఇంట్లో ఉన్నవన్నీ పగలు కొడుతున్నారు. వాళ్ళు చెడ్డవాళ్ళు. అవును, కాదు, అబద్ధాలు ఆడుకో. అబద్ధం కాదు. చాలు, నోరు మొయ్. కానీ మీ పక్కింట్లో ఉండడం నా కర్మ. నోట్లో నుంచి మాటలు కూడా సరిగ్గా రావు వీడికి. ఇక నా వస్తువుల జోలికి వచ్చావో అంతే. త్వరగా రా ఫియోనా, గ్లూతో ఈ తలకాయని మనం అంటించాలి, లేకపోతే మ్యాజిక్ లీక్ అవుతుంది. ఇలాంటి కోపిష్టి బామ్మకి అలాంటి మనవరాలు ఎందుకు పుట్టాలి? ఎందుకు? ఒకటి చెప్పనా కూప్, నేను తన కోపాన్ని పోగొట్టడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ ఆవిడ నన్ను చట్నీ చేసేసింది. నిజంగా. నా అడ్వైస్ తీసుకో, నువ్వు భయపడుతున్నట్టు ఆవిడికి తెలియకూడదు. మీ సెంట్ ఇస్తారా? వేసుకుంటాను. నేనేమిటో, నా సత్తా ఏంటో నేను అప్పుడు చూపించలేకపోయాను, కానీ ఇప్పుడు చూపిస్తాను చూడు. నాతో ఫ్రెండ్షిప్ చేయమని అడగొచ్చు, కానీ మన్సన్ బామ్మ నా గురించి తనతో ఏం చెప్పిందో, తనకి నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం ఉందో లేదో నాకంతా అయోమయంగా ఉంది. నువ్వన్నీ పద్ధతిగా చేయాలి, నేర్పుగా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోకు. ఇలాంటి విషయాలు నీకెలా తెలుసు? ఇలాంటి విషయాలేంటి? నేను కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాను. చూద్దాం. ఒక చిన్నపిల్లాడి తండ్రికి చిన్న చిన్న వస్తువుల్ని రిపేర్ చేసేవాడికి తనకి తగిన ఒక మంచి ఫ్రెండ్ కావాలి. అంత ఇంట్రెస్టింగ్ గా లేదే. తనకి రోమన్ గ్లాడియేటర్స్ మూవీస్ అంటే చాలా ఇష్టం. కరెక్ట్. నాకు జవాబిచ్చే ఆ అదృష్టవంతురాలు ఇప్పుడే చూడాలని ఆశగా ఉంది. ఎంత బాగా చేస్తోందో. భలే చేసింది కదూ. ఏ అమ్మాయి ఈ విధంగా చేయలేదు. థ్యాంక్స్ గాయ్స్. లాన్, హార్లే, నాకు స్కేట్ బోర్డ్ కావాలి. బింగోకి లేట్ అవుతోంది. బై ఫియోనా. ఫియోనా ఇక్కడుందా? హే కూప్, నన్ను అక్కడ వెతుకు, నేను ఇక్కడున్నాను. అమ్మమ్మ నీ బాల్ ని నీకు తిరిగిచ్చింది కదూ. నా బాల్ ఏంటి? నీదనుకున్నాను. ఫియోనా, no! ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఫియోనా, మళ్ళీ పేలే ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. రిపేర్ అయిన వస్తువుల్ని సరిచేసి ఇవ్వాలా? అసలు ఇలాగేనా వెతికేది? ఇదిగో, ఇప్పుడు మా డాడీ ఓ పెద్ద కుటికి ఓనర్. ఆయనకి యాంటిక్స్ మరియు కామెడీ మూవీస్ నచ్చుతాయి. రోమన్ మూవీస్ కాదు డాడీ. డాడీకి ఒక అమ్మాయి దొరుకుతుంది. హలో హ్యాండ్సమ్మా. మన ఇద్దరిలో చాలా విషయాలు కామన్ గా ఉన్నాయి. మిమ్మల్ని మీట్ చేయాలని ఉంది. ఏమంటారు? యా. హే కూప్, నాతో గార్డెన్ లో పని చేయడానికి వస్తావా? అమ్మమ్మని ఎలాగో లోపలికి పంపిస్తాను, పనిచేస్తూ ఆడుకున్నావా? నా వల్ల కాదు. ఒకవేళ పెద్దావిడ అంటే మీ అమ్మమ్మ నన్ను మీ లాన్ లో చూస్తే నా పని అంతే. అలాగా? అయితే మనం వేరేదైనా ఆడుకుందామా? జాలీగా? జాలీగానా? అంటే ఆడుకుందాం. నాకు ఫియోనా తప్పుకో. బర్గర్. ఫియోనా,
ఇంకోసారి వీడితో ఆడుకున్నావంటే నువ్వు బయటికి రాలేవు. నిన్ను రూమ్ లో పెట్టి లాక్ చేసి ఉంచుతాను. కానీ అమ్మమ్మ. నువ్వేం చెప్పొద్దు, నీ మంచికే చెప్తున్నాను. ఇదిగో నువ్వు అక్కడికి వచ్చి అన్ని సరిచెయ్. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కరెక్ట్ డాడీ. సరే, చెమట పట్టింది, పోగొడతాను. నేను గెలవలేను డెన్నిస్. ఆ బామ్మగారు ఫియోనాని నాతో ఆడుకోనివ్వట్లేదు అనేది నిజమే. ఇంకా తను నాతో ఆడుకున్నట్టు కనిపిస్తే ఆ బామ్మగారు తనని లాక్ చేస్తారట. ఆ, అయితే నువ్వే ఫియోనా దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలి. అలా చేస్తే నాకు తన మీద కోపం ఉందనుకుంటుంది. క్యాట్ దగ్గర నుంచి ఫియోనాని నేనే కాపాడాలి. బామ్మగారు కసురుకున్నా సరే పర్వాలేదు. ఓకే కుప్, ఇంతవరకు నువ్వు ఎప్పుడూ చేయని భయంకరమైన ప్రమాదకరమైన పని ఇదే. కానీ ఇదంతా కేవలం నీ ధైర్యం మీద ఆధారపడుంది. ఫియోనా, నీ మంచి కోరే చెబుతున్నాను. అది ఫియోనా! నువ్వు ఎప్పుడు నా మనవరాలుగా నడుచుకుంటావో అప్పుడే ఈ తలుపు తెరుచుకుంటుంది. బామ్మగారికి మళ్ళీ కోపం వచ్చింది. ఓ, నాన్నెప్పుడు ఇది తెచ్చారు? క్యాట్. బాగా ఇరుక్కున్నాను. ఇదేంటి కొత్త రకం రోబోనా? వద్దు! ఫియోనా, ఎలా తప్పించుకున్నావు? ఆడుకోవాలని నిశ్చయించుకున్న తర్వాత ఎవరైనా ఆపగలరా కూప్? నేనొక విషయం చెప్తే నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. మీ అమ్మమ్మ కోపం తగ్గించుకున్నారా? కాదు, అది కాదు. లేకపోతే నన్ను క్షమించారని చెప్పేశారా? కూప్, నాకేమో నీ క్యాట్ని చూస్తే భయంకరమైన డెవిల్లా అనిపిస్తోంది. నేను చెప్తున్నది అబద్ధం అనుకుంటున్నావు కదా? కాదు, నేనెప్పుడూ అలా అనుకోను. నిన్ను నేను కాపాడతాను. అలాగే ఉండు. అంతకంటే ఇంకేం చేయగలను? తర్వాత మీరు చూడబోయేది ఈ బంగారానికి. ఓ, బాణసంచా. కానీ ఇవాళ దీపావళి కూడా కాదే. ఓ, తను వచ్చేసినట్టున్నారు. మీరు నా అతిథి. ఏమిటి నువ్వా? ఓ, మన్సన్ బామ్ గారు. ఓ, నేను చెప్పినట్టు చేయండి. నన్ను గట్టిగా పట్టుకోండి. నువ్వు నన్ను కాపాడనక్కర్లేదు. ఫియోనా, వేగంగా ఊపు. హే, నేనెవరనుకున్నావు? దాని గన్నతో దానికే ఫిట్టింగ్ పెట్టాం. గోల్! మీ కొత్త ఫ్రెండ్ ని కలిసారా డాడీ? డాడీ కలవలేదనుకుంటాను. ఓ మిస్టర్ క్యాట్, నీకు బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. ఏం బాధపడకు, డాక్టర్ మిల్లీ ఉన్నానుగా, నేను చూసుకుంటాను. ఫియోనా, నువ్వు నన్ను తప్పుగా అనుకోలేదుగా? నీకు నా మీద కోపం ఉంటుందనుకున్నా. అలా ఏం లేదులే. ఫియోనా, వాడితో మాట్లాడకూడదని చెప్పాను కదా. నన్ను క్షమించు. నీ మంచి కోసమే నిన్ను తిరిగి పంపించేస్తున్నాను. పేదవాళ్లతో పద్ధతిగా ప్రవర్తించడం వీళ్ల వల్ల కాదు, అందుకే. బాయ్ నా ముద్దులమ్మమ్మ, ఓల్రెడీ మన్సన్. త్వరలో తిరిగి వస్తాను. బాయ్ ఫియోనా. నువ్వేం బాయ్ చెప్పక్కర్లేదు, అర్థమైందా? నీ మంచి కోసమే చెప్తున్నాను. ఓ.
వచ్చి మొత్తం రిపేర్ చెయ్యి. కూప్, ఇలాంటి విషయాల్లో నా సలహా తీసుకో. ఏంటి డాడ్? నేనిచ్చే సలహాలు మాత్రం పట్టించుకోవద్దన్నమాట. ఓకే. రియల్ మాన్స్టర్ ట్రక్ ర్యాలీకి టికెట్స్ అమ్ముడుపోయాయంట. అలాగా, కానీ ఇది కూడా బానే ఉంది. స్మాష్, నీకు అది నచ్చిందేమో, కానీ నాకు ఇది నచ్చింది. హ? అలాగా, నేను ఎలా కొట్టబోతానో ఇప్పుడు చూడు. క్యాట్! ఇది నాది, నీది కాదు. మిస్టర్ క్యాట్, నువ్వు ఇక్కడున్నావా? చీకు చీకు. హ? కిట్టి లవర్స్ మ్యాగజైన్ లో రాసినట్టే జరుగుతోంది. కుచికు చిక్కు. కితకితలు పెడితే చాలా. కోప్, జాగ్రత్త, క్యాట్ వస్తోంది. హలో క్యాట్, వచ్చేసావా? ఏం చేస్తున్నావు నువ్వు? అది నేను ఏం చేస్తుందో తెలుసు కదా. ఏం చెయ్యదు, ఇప్పుడు చూడు. కూచి కూచి కూ. కితకితలు పెట్టడం ఇలా కాదా? మిస్టర్ క్యాట్, ఇక్కడున్నావా? ఆశ్చర్యంగా ఉంది. అది నువ్వు చేస్తే ఎందుకు పని చేయలేదు? ఇది తప్పకుండా పని చేస్తుంది డెనిస్, పని చేస్తుంది. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, ఫ్రెండ్స్ ని దగ్గర ఉంచుకోవాలి, ఎనిమిస్ ని పక్కన పెట్టుకోవాలి, చెల్లెల్ని చాలా దగ్గర ఉంచుకోవాలి. కానీ అలా ఎవరూ చెప్పలేదే. వన్ టూ త్రీ. నా గుర్రం ఇప్పుడు రెయిన్బో చుట్టూ రౌండ్ కొడుతుంది. ఓ ఓ, ఇదంతా మనకు అవసరమా? ఓపిగ్గా ఉండు. గేమ్ లో ఓడిపోవడం మంచిదా, క్యాట్ దగ్గర ఇరుక్కోవడం మంచిదా? నేను ఓడిపోవడానికి గర్వపడుతున్నాను. సంతోషమా? ఆ? మిల్లీ, క్యాట్ కి కితకితలు పెట్టాలట. నేను వచ్చేసాను. డాడ్, మిల్లీని పార్క్ కి తీసుకువెళ్తాను. ఎందుకని మీరు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు? నేను ఎన్నిసార్లు మీ ఇద్దరిని ఏమన్నావు నువ్వు? కూర్తో ఆడుకోవడం నాకు చాలా నచ్చింది. తను చాలా మంచి అన్నయ్యలా నడుచుకుంటున్నాడు. నేను మారిపోయాను డాడ్. నా ముద్దుల చెల్లెలతో ఎంత ప్రేమగా ఉండాలో నేర్చుకున్నాను. ఆ. ఇలాంటి రోజులు చూస్తానని నేను అనుకోలేదు. నా బిడ్డ పెరుగుతున్నాడు. డాడ్, డెన్నిస్ చూస్తున్నాడు. ఓ సరే సరే, అయితే సరే, గ్రౌండ్కి వెళ్ళి చక్కగా ఆడుకోండి. ఓ, నాకు చాలా గర్వంగా ఉంది. పదం మిస్టర్ క్యాట్, మనం ప్లే గ్రౌండ్ కి వెళ్దాం. దారి మొత్తం నీతో నేను ఆడుకుంటాను. తను మెలి, వాడు కూప్, నా పెద్ద కొడుకు. నిన్నటి వరకు నా కళ్ళకి చాలా చిన్నపిల్లాలా కనిపించాడు, కానీ ఇప్పుడు తన చెల్లెలతో ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో తెలుసా? రోజు రోజు చక్కగా పెరుగుతాడు, పెద్దవాడైపోతాడు, ఒక బాధ్యత గల మనిషిగా పెరుగుతాడు. మీ అబ్బాయికి మాన్స్టర్ ట్రక్ ర్యాలీ ఇష్టమేనా? కాదని ఇప్పుడు ఎవరు చెప్పారు? ఇవి ఈ రాత్రి షోకి 2 టికెట్లు నా దగ్గర ఉన్నాయి. దీనికి బదులుగా మీరు ఏమిస్తారో చెప్పండి. హా, ఏం కావాలన్నా ఇస్తానులే, కానీ నాకు నచ్చిన వస్తువు మాత్రం అడక్కు.
నీతో బిజినెస్ చేయడం నా అదృష్టం. నా అదృష్టం ఏంటో వాడికి తెలియదు. హే హే హే. నేను హాయిగా ఆడుకుంటున్నాను. నాతో పాటు మా అన్నయ్య ఉన్నాడు. ఆ, మన స్కేట్ పార్క్ కి వెళ్దామా? వద్దు, నాకిక్కడే బాగా నచ్చింది. ఆ సౌండ్ ఏంటి? నీ చెల్లెలే. కాదు, ఒక విభిన్నమైన శబ్దం వస్తోంది. అదిగో. ఆ, ఓ. ఆ, మనం పారిపోయి దాకోవాలి కదా. లా, లా, లా. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? అది మిల్లి దగ్గరికి వెళ్తోంది. ఎందుకు? తను నిన్ను ఆట పట్టిస్తోందనా? చాలా బాగుంది క్యాట్. కూప్, నేను ఇంకా పైకి ఎగరాలి. ఆ, నా కళ్ళద్దాలు. కూప్, నీకేం కాలేదు కదా? అదేంటి? మిల్లి, త్వరగా ఇంటికి వెళ్ళాలి. క్యాట్, ఎలాగలో దాన్ని ఆపు. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏయ్, ఆ బటన్స్ చాలా విలువైనవి. ఇది చాలా బాగుంది. నువ్వు వచ్చేసావు. ఆడుకోవడం అప్పుడే అయిపోయిందా? హాయ్ డాడ్, బాయ్ డాడ్. మిల్లి వచ్చేసింది. తర్వాత కలుద్దాం. బాయ్. ఆగు. ఇవిగో టికెట్స్. ఇక నా వల్ల కాదు. నాకు బాగా నీరసంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇది మన వెనకాలే వస్తోందేంటి? ఎవరిది? కూప్. Alright. గాయ్స్, ముందు మన ప్రాణాలు కాపాడుకుందాం, తర్వాత మీరు గొడవ పడండి. దాన్ని ఎదుర్కోవాలంటే మనకి దాని సీజన్ ఒకటి కావాలి. హే, అది సరిపోతుందేమో చూడు. సరిపోతుంది. ఈ షో బోర్ కొడుతోంది. రిమోట్ కూడా పగిలిపోయింది. అవును, నీ కళ్ళజోడేది? తెలీదు. కూప్ వెతకడానికి వెళ్ళాను. అయ్యయ్యో, మాన్స్టర్ ట్రక్ ర్యాలీని మిస్ అవుతాడేమో. ఈ టికెట్స్ వాడి కోసమే. నాకు మాన్స్టర్ ట్రక్ అంటే చాలా ఇష్టం. నేను రావచ్చా? చెప్పండి చెప్పండి, నేను రావచ్చా? సరే రా, టికెట్స్ ని వేస్ట్ చేయలేంగా. నువ్వు త్వరగా బయలుదేరు, స్టార్ట్ అయింది. చాలా థ్యాంక్స్ డాడీ. ఇందులో కీ లేదే, ఏం చేయడం? Yes. హహా, సాధించాం. మనమే గెలిచాం. ఏమిటిది? చివరికి ఒక ట్రక్ పైనుంచి వచ్చింది. వీళ్ళేం చేస్తారో ఇప్పుడు చూద్దాం. హే కూప్, మనం మాన్స్టర్ ట్రక్ ర్యాలీలో ఉన్నాం. మనం అప్పటి నుంచి అదేగా చేస్తున్నాం. ఓ, కొత్తగా ఇక్కడికి ఇంట్రెస్టింగ్ గా ఒక రోబో వచ్చింది. ఏం జరుగుతుందో చూద్దాం. మన సీట్స్ ఎక్కడున్నాయి? కూపుకి ఈ విషయం తెలిసిందంటే చాలా సంతోషిస్తాడు. మిల్లీ, అది చూసావా? ఓ మిల్లీ, ఇక మనం ఏం చేయలేం టెన్నిస్. ఇప్పటికైనా నీకు అర్థమైంది. చాలా సంతోషం. ఎక్స్క్యూజ్ మీ, ఇది పాప్కార్న్ లైనా? మిస్టర్ క్యాట్, ఇక్కడేం చేస్తున్నావు? ఓ, నన్ను బాగా మిస్ అయ్యావా? కుచి కుచి కు. All right.
నైట్. హలో తగిలింది నువ్వేనా? ఇదిగో మిలి నీ కళ్ళ చూడు. మిస్టర్ క్యాట్. మిలి, నీకోసం నేనంతా వెతుకుతున్నాను. కూప్, నువ్విక్కడేం చేస్తున్నావు? డెన్నిస్, నువ్వు? అది టికెట్ కొనుక్కోవడానికి వచ్చాం. అది చాలా కష్టం. ఒక అద్భుతమైన ఫైనల్స్ ని నువ్వు మిస్ చేశావు. ఓ, మన కారుకి ఏమైంది? ఓ, ఇంటికి నడిచే వెళ్ళాలా? అవును మిల్లి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకు మాన్స్టర్ ట్రక్ ర్యాలీ నచ్చదుగా? కాదు, నాకు నచ్చుతుంది. అవునులే, నాకు అన్ని నచ్చుతాయి. హో, మళ్ళీ మొదలు పెట్టారా? దారిలో బుక్ స్టోర్ కి వెళదాం. అక్కడ పిల్లల్ని పెంచడం ఎలా అనే పుస్తకాన్ని తీసుకోవాలి. ముందు నేను ఇంటికి వెళ్ళాలి, తర్వాత స్నానం చేయాలి. చాలా టైర్డ్ గా ఉంది. డెనిస్, నువ్వు ఓ బుక్ తీసుకో, నీ పేరెంట్స్ కి యూస్ అవుతుంది.